నెట్వర్క్ మధ్యాహ్నానికి కట్టడి అవుతుందంటున్నారు అమలాపురం ఎంపీ హరీష్, రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాదరావు. ఇప్పటికే 80% ఆపరేషన్ పూర్తయిందని, ఉష్ణోగ్రత తగ్గుముఖం పట్టడంతో ఓఎన్జీసీ అధికారులు వెల్ దగ్గరకు వెళుతున్నారని చెప్పారు. భూమిలో నుంచి గ్యాస్ వస్తున్న పైప్ లైన్కు మూత బిగిస్తేనే బ్లోఅవుట్ నిలుపుదల అవుతుందని, దానికోసం ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎంపీ తెలిపారు. ప్రజలు ఎటువంటి భయాందోళన చెందవలసిన అవసరం లేదంటున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కోనసీమ జిల్లా మల్కీపురం మండలంలోని ఇసుమండ దగ్గర జరిగిన బ్లోఅవుట్ క్రమేపీ తగ్గుముఖం పడుతుంది. అయితే ఇక్కడ చూస్తే అందులో ఉన్న గ్యాస్ అంతా కూడా మొత్తం తగ్గిపోయే వరకు కూడా ఈ మంటలో ఆరిపోయే పరిస్థితి అయితే కనిపించట్లేదు. నిపుణుల బృందం కూడా ఇంకా రావాల్సి ఉన్నది. అయితే మన దగ్గర దీనికి సంబంధించి మాట్లాడటానికి అమలాపురం ఎంపీ హరీష్ మధుర్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ఎలా జరుగుతుంది, ఎంతవరకు తగ్గింది మంట? అంటే సార్, మనం నిన్నటికి వాళ్ళకి చూసుకుంటే చాలా వరకు కూడా మంటలు కూడా అదుపులోకి తీసుకురావడం జరిగింది. అన్ని విధానంగా మనము గవర్నమెంట్ ప్రభుత్వ లక్ష్యం ఏంటంటే దీన్ని ఎంత త్వరగా అయితే సరే అంత త్వరగా దీన్ని అదుపులోకి తీసుకోవాలి. ఆ విధంగా కూడా ఇక్కడ జిల్లా యంత్రాంగం అయినా సరే, లేకపోతే మన ఓఎన్జీసీ అయినా సరే, అందరూ ప్రజాప్రతినిధులు అందరూ కూడా సమీక్ష చేసుకుంటూ ఏ విధంగా మనం చేస్తే దీన్ని కంట్రోల్లోకి తీసుకురాగలుగుతాం అనేది. మా అందరూ ఇప్పుడు దాకా మీరు చూస్తే ఎంతవరకు, నిన్న చూస్తే చాలా వరకు పై వరకు ఉండేది ఈ మంటలు అనేది, కానీ ఈరోజు చాలా వరకు తగ్గిపోవడం జరిగింది. దీన్ని చూస్తుంటే ఇప్పుడు కూడా దాన్ని ఇంకా ఒక ఇన్వెస్టిగేషన్ టీం కూడా రావాల్సి ఉంది. వాళ్ళు కూడా వచ్చిన తర్వాత ఒకసారి దీన్ని స్టడీ చేస్తూ, ఎందుకంటే ఇప్పుడు నిన్నటి వరకు అయితే మాత్రం మెషినరీ కూడా అసలు దరిదాపులకు కూడా వెళ్లే పరిస్థితి లేదు, కానీ ఇప్పుడు కూడా చాలా వరకు దగ్గర వరకు వెళ్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా ఒకటే ఆలోచన, ఇప్పుడు దాని చుట్టుపక్కల ఉన్న డెబ్రీస్ అన్నింటినీ కూడా క్లియర్ చేసిన తర్వాత అప్పుడు క్లియర్ లైన్ ఆఫ్ సైట్ కనిపిస్తుంది. అప్పుడు ఆ క్రౌడ్ని, ఆ పైప్ని ఒకసారి క్లియర్ లైన్ ఆఫ్ సైట్ కనిపించిన తర్వాత దాన్ని అసెస్ చేసుకుని ఏ విధంగా దీన్ని క్యాప్ చేయగలుగుతామో, ఐదో దాన్ని పైనుంచి క్యాప్ చేయాలా, లేకపోతే లిక్విడ్ అనేది మళ్ళీ రీపంప్ చేసి దీన్ని లిక్విడ్ పంప్ చేస్తే వాళ్ళన్న ఆగుతుందా, ఇవన్నిటినీ కూడా వాళ్ళు అసెస్ చేసుకుంటూ దీన్ని చర్యలు ఏ విధంగా ముందుకెళ్లాలనేది కూడా త్వరలోనే వాళ్ళు తెలియజేస్తారు. నిపుణుల బృందం ఎప్పుడులాగా వచ్చే అవకాశం? ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ బయలుదేరిపోయారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు రావడానికి సుమారు ఒక 30 నిమిషాల్లోనే వాళ్ళు వస్తారు. కొంచెం ఏంటంటే మనము ఫస్ట్ అసెస్మెంట్ ఏంటంటే ఫస్ట్ దీన్ని కంట్రోల్లోకి తీసుకురావాలి. అదైతే పూర్తిగా జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే దీన్ని ఆపడానికి నెక్స్ట్ కార్యాచరణ ఏంటనేది అది ఇప్పుడు వాళ్ళు వచ్చి చూసేదాకా కంట్రోల్ అవుతుందండి. ఇది ఆల్మోస్ట్ మధ్యాహ్నం లోపల కంట్రోల్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, వాళ్ళు వాటర్ స్ప్రేయింగ్ చేస్తా ఉన్నారు. అలాగే టెక్నికల్ టీంలు కూడా ఇంకా యాడ్ అవుతా ఉన్నాయి. కాబట్టి పెద్దగా ఇప్పుడు అంత వరీ లేదు. ఒకటే పబ్లిక్ కి మనం ఇవ్వాల్సిన మెసేజ్ ఇప్పుడు ఏమిటంటే ఎవ్వరు కూడా ఆందోళన చెందొద్దు. ఏమీ కూడా ఇబ్బంది ఇప్పుడున్న పరిస్థితి అంత లేదు. 80% వరకు కూడా దాని సీరియస్నెస్ తగ్గింది ఇప్పుడు. అయితే మీరు అన్నట్టు వాళ్ళని అసలు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనే విశ్లేషణ ఏదైతే ఉందో, లేకపోతే మనకి ఎందుకు చెప్పలేదు, సమాచారం ఎందుకు లేదు, ఇలాంటి విషయాలన్నీ కూడా వాళ్ళు టీము డీప్ టెక్నాలజీ వాళ్ళు రావటం, వాళ్ళతోనూ ఓఎన్జీసీ వాళ్ళతో క్షుణ్ణంగా మనం అనుకున్నవన్నీ కూడా అడిగి దానికి సమాధానాలు తీసుకున్న తర్వాతే మనం ముందుకెళ్తాం. అయితే 80% వరకు కూడా ఇక తగ్గుముఖం పట్టినట్లుగా వీళ్ళు చెప్పడం జరుగుతున్నది. రాజోలి ఎమ్మెల్యే వరప్రసాద్ చూసినట్లయితే ఇది మరొక మధ్యాహ్నం లోపలనే ఇది కట్టడి చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి ఆయన భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా 80% వరకు కూడా మొత్తం పూర్తిగా కట్టడి చేయడం జరిగింది. అలాగే ఇది ఇక్కడ నిపుణుల బృందం కూడా మరో కొద్దిసేపట్లోనే ఇక్కడికి వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత అందులోకి మడ్డు కానీ అలాగే మట్టి కూడా అందులోకి పంపిన తర్వాత దానిలో ఫిల్లింగ్ చేసి దాన్ని అంతా కూడా మొత్తం మళ్ళీ క్యాప్ చేసే విధంగా, అంటే ఏదైతే పైపులోంచి గ్యాస్ పైకి వరజుతుందో దాన్ని క్యాప్ చేసే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. దాని తర్వాత ఎంక్వైరీ కమిటీ కూడా వచ్చి దీన్ని అసలు ఈ ప్రమాదానికి కారణాలు ఏంటి, అసలు ఇక్కడ గ్యాస్ ఎందుకు లీక్ అవుతుంది అనే దాని మీద కూడా విచారణ చేపడతారని